సో మనం జహీరాబాద్ కి చేరుకున్నాం. ఇది జహీరాబాద్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి ఇటు వస్తే అటు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే కనుక జహీరాబాద్ టౌన్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఇది 100 ఫీట్ రోడ్. సో ఇట్టే మనం ఈ రోజు చూడబోతున్నటువంటి మన ప్రాజెక్ట్. ఇక్కడ హైలైట్ పాయింట్ ఖచ్చితంగా చెప్పుకోవాలి, అదేంటంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 12,635 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నమాట. సో అది ఇక్కడే ఉంది, జస్ట్ ఇక్కడ నుంచి 10 మినిట్స్ దూరంలో ఉంది. దానికంటే ముందే అంటే ఈ 100 ఫీట్ రోడ్ లో మనం వెళ్తే జస్ట్ 6 మినిట్స్ లోనే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ కూడా ఉంది. నిమ్స్ కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే 100 ఫీట్ రోడ్. సో ఈ వేలోనే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి అవెంచర్ కూడా ఉంది. వెళ్దామా? లెట్స్ గో. మనం రీచ్ అయిపోయాము. నిమ్స్ కి వెళ్ళేటటువంటి ఆ 100 ఫీట్ రోడ్ లో నుంచి జస్ట్ ఇటు లోపలికి వస్తే 600 మీటర్స్ దూరంలోనే ఈ రోజు మనం చూస్తున్నటువంటి చరణ్ గ్రూప్ వారి క్యాపిటల్ పార్క్ అనే వెంచర్ కి వచ్చేసాము. సో ఇది మొత్తం 45 ఎకర్స్ లో ఉంది. ఫేజ్ 1 కింద 23 ఎకర్స్ కి అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో ఇది DTCP అండ్ RERA అప్రూవ్డ్ వెంచర్. సో లోపలికి వెళ్ళి అసలు వీళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎట్లాంటి డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు, ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇంకా ఇనీషియల్ స్టేజ్ లోనే డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో అసలు డెవలప్మెంట్స్ లో భాగంగా సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అంటే ల్యాండ్ కి ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ కూడా రాబోతోంది. సో ఇది మనం ఈ రోడ్ చూసుకుంటే ఇది 50 ఫీట్ రోడ్, చాలా వైడ్ గా BT రోడ్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 and 33 ఫీట్ రోడ్స్ ని కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫుట్ పాత్ వస్తుంది కర్బింగ్ స్టోన్స్ తో, అలాగే ఎలక్ట్రిసిటీతో వచ్చేటటువంటి ఈ స్ట్రీట్ లైట్స్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కంప్లీట్ అవుతుంది వితిన్ 6 మంత్స్, అన్ని కంప్లీషన్ కి వచ్చేస్తుంది. సో వాటర్ కనెక్షన్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా రాబోతుంది. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో చరణ్ గ్రూప్ వారి ఈ క్యాపిటల్ పార్క్ వెంచర్ లో ప్లాటింగ్ సైజెస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200, 250, 300, 400 అప్ టు 800 వరకు కూడా ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఎస్ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాంక్ లోన్ అనేది వస్తోంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇట్స్ క్లియర్ టైటిల్ అని. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. అలాగే అకార్డింగ్ టు వాస్తునే ప్లాట్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా నీట్గా డిజైన్ చేస్తున్నారు, ప్లాటింగ్స్ అనేవి చేస్తున్నారు. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. ఎమ్యూనిటీస్ లో భాగంగా మనం చూస్తున్నాం కదా ఇక్కడ బ్యూటిఫుల్ పార్క్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. టోటల్ గా 4 పార్క్స్ అయితే ఇస్తూ ఉన్నారు. దీని పక్కనే బ్యాంక్వెట్ హాల్ ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే 4 కాటేజెస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చక్కగా ఆ కాటేజెస్ ని కూడా ఎమ్యూనిటీస్ లో భాగమే కాబట్టి దే కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఎమ్యూనిటీ. సో ఈ పార్క్ లోనే వాకింగ్ ట్రాక్ ఇస్తారు, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే ఒక గుడిని కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పార్క్ లోనే. సో బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఈ పార్క్ లో. సో ఇంకో పార్క్ లో స్పోర్ట్స్ ఏరియా అండ్ యాంఫీ థియేటర్ ని కూడా వీళ్ళు చక్కగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది జస్ట్ ఇనీషియల్ కాబట్టి ఇట్లా ఉంది. జస్ట్ 6 మంత్స్ లోనే డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో 6 మంత్స్ తర్వాత ఒక రివ్యూ వీడియో కూడా మనం ఖచ్చితంగా చేద్దాము. ఈ క్యాపిటల్ పార్క్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ నిమ్స్. సో ఇది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే ఇది మెయిన్ ఎంట్రన్స్ కి మనం జస్ట్ 1 కిలోమీటర్ అవేలోనే ఉన్నాము. అసలు సైట్ నుంచి చూస్తే కూడా విజిబుల్ డిస్టెన్స్ లోనే కనపడుతుంది నిమ్స్. సో అలాగే నిమ్స్ లో ఉండేటటువంటి మేజర్ హైలైట్స్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి ల్యాండ్ ని అలాట్ చేస్తూ ఉన్నారు. అందులో హ్యుండాయ్కి ఆల్రెడీ ల్యాండ్ ని అలాట్ చేశారు. అలాగే ట్రిటాన్ కంపెనీకి కూడా ల్యాండ్ ని అలాకేట్ చేశారు ఈవీ కార్స్ కి సంబంధించి. అలాగే VM టెక్నాలజీస్ కి సంబంధించి అది డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ, దానికి కూడా ల్యాండ్ ని అలాకేట్ చేశారు. ఇట్లా మేజర్ పెద్ద పెద్ద కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ నిమ్స్ లో ల్యాండ్ ని అలాకేట్ చేస్తున్నారు. సో వర్క్ ఆల్రెడీ చాలా శరవేగంగా జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినవన్నీ అన్ని పనులు కూడా అక్కడ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి. సో అందుకే 100 ఫీట్ రోడ్ కూడా చాలా మనం వచ్చేటప్పుడు చూసాం కదా. సో 100 ఫీట్ ని వేశారు. సో 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ చాలా దగ్గరలోనే మనం ఉన్నాం. 100 ఫీట్ రోడ్ లో నుంచి నిమ్స్ కి వెళ్ళడానికి 10 మినిట్స్ పడితే మనకి జస్ట్ 5 మినిట్స్
మినిట్స్లోనే మనం మన సైట్కి రీచ్ అవుతాం. అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతోంది, చాలా హ్యూజ్ లెవెల్లో రాబోతుంది. ఈ నిమ్స్ని సుమారు 12,635 ఎకరాల్లో ఈ నిమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సుమారు 2 లక్షల పైచీలకు ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో సరౌండింగ్ ఏరియాస్ అనేది డెఫినెట్గా డెవలప్ అయిపోతాయి. అటు కమర్షియల్గా డెవలప్ అవుతాయి, రెసిడెన్షియల్ కూడా డెవలప్ అవుతాయి. సో ఒకవేళ మనం చక్కటి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి, ఫ్యూచర్లో అవి మంచి రిటర్న్స్తో రావాలి అనుకుంటే ఇట్లా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి గ్యారంటీ అని చెప్తున్నారు చరణ్ గ్రూప్ వాళ్ళు. సో నిమ్స్ అంటూ చెప్తూ ఉన్నాం కదా, సో ఇదే నిమ్స్ ప్రాంతం అనమాట. 100 feet రోడ్ ఇదే. ఇక్కడ నుంచి వస్తేనే ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్. సో బ్లూ కలర్ ఇక్కడ షర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఒక పెద్ద కంపెనీకి అలోకేట్ చేసి ఉన్నారు ఈ స్థలాన్ని. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే కనుక డెఫినెట్గా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా డెవలప్ అవ్వడం అనేది ఖచ్చితం అని చెప్తూ ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఇది నిమ్స్. సో ఇక్కడ నుంచి యువతలే ఇంకా 1 kilometer యువతలే ఉంది క్యాపిటల్ పార్క్ అనే వెంచరు. సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనం వచ్చేటప్పుడు ఆల్రెడీ రూట్ చూపించాం కదా, అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్, జైరాబాద్ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలోనే ఉంది. అలాగే బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి చాలా నియర్ బైనే ఉంది. సో కనెక్టివిటీ వైజ్ కూడా మనకు అసలు ఎటువంటి టెన్షన్ లేదు, చాలా ఈజీగానే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. మరి మీకు కూడా ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయి, ప్రైజింగ్కి సంబంధించి డెఫినెట్గా క్వరీ ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలి అనుకుంటే కింద కనపడుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి, కంపెనీని కాంటాక్ట్ చేయండి ఫర్ మోర్ క్వరీస్. మరి ఈ వెంచర్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో విజిట్ చేయాలి అనుకుంటే కూడా కంపెనీని కాంటాక్ట్ చేయండి, ఒకసారి చూసిన తర్వాత ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. రైట్, నేను ఇందాకే చెప్పినట్లు మళ్ళీ ఇంకొక 6 monthsలో ఒక రివైవ్ వీడియో ఖచ్చితంగా మనం చేద్దాము, డెవలప్మెంట్స్ అనేవి ఎలా చేసింది చరణ్ గ్రూప్ అనేది. రైట్, మరో వెంచర్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.